ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు కేసీఆర్ రానున్నారు. నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అక్కడే కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో చాలా చోట్ల బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు కేసీఆర్ రానున్నారు. నందినగర్ నివాసం నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లోని నందినగర్ నివాసానికి కేసీఆర్ అయితే రానున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం 9 గంటలకే ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ అయితే బయలుదేరాలి. అయితే కొద్దిగా స్వల్ప మార్పులు అయితే జరిగినాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ అయితే బయలుదేరుతారు. ఆ తర్వాత 12-12:30 గంటలకు ఇటు నందినగర్ నివాసానికి అయితే చేరుకుంటారు. అయితే ఇప్పుడు నందినగర్ నివాసం దగ్గర కూడా ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బ్యారిగేట్లు అంటే ఇంటికి అటు ఇటు కూడా బ్యారిగేట్లు పెట్టడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించే లేదంటే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే విచారణ అయితే ప్రారంభమవుతుంది. అయితే 3 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటికే కేటీఆర్ కూడా ఇటు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, అందరూ కూడా నందినగర్ నివాసానికి అయితే చేరుకున్నారు. ఏదైతే కేసీఆర్ వచ్చిన తర్వాత మొదటగా వీళ్ళతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఏదైతే విచారణకైతే హాజరవుతారో. అయితే ఇటు పంజాగుట్లో నమోదైన కేసు ఆధారంగా ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకి సంబంధించి 243/2024 ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఆ కేసు ఆధారంగా ఇటు రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కేసీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఇప్పటికే ఒక నోటీస్ జారీ చేసిన తర్వాత దానిని సంబంధించి కేసీఆర్ ఒక లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా తనకు మరొక డేట్ ఇవ్వాలని, అలాగే సిట్ బృందం అది పరిగణలోకి తీసుకొని ఈ రోజు అంటే మరొక నోటీస్ మొన్న అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫిబ్రవరి 1, 2026 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఈ విచారణ అయితే ప్రారంభమవుతుంది. అయితే ఈ విచారణలోని ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలోనే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఇటు ఎస్ఐబి ఫామ్ చేసిన తర్వాత ప్రభాకర్ రావుని ఏ విధంగా నియమించారు, అలాగే ప్రభాకర్ రావుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని సూచనలు ఎవరిచ్చారనే దానిపై ఏదైతే విచారణ అయితే కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పూర్తిగా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఇప్పటికే ఇటు కమిషనర్లు ఎస్పీలకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే శాంతియుతంగా నిరసన చేయాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు కమిషనర్లకు ఎస్పీలకు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. విచారణ పూర్తయ్యే వరకు కూడా మొత్తం భద్రత మొత్తం కూడా సమీక్షించాలంటూ కూడా వాళ్ళకి ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ అయితే ప్రారంభమవుతుంది. 12:30 గంటలకు కేసీఆర్ అయితే తన నివాసం అంటే నందినగర్ నివాసానికి అయితే చేరుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.